హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో మటన్ దమ్ బిర్యానీ చేద్దామండి. ఇది 1/2 kg మటన్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అందులోనూ తగినంత కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ నాకు టైం లేదని నేను పచ్చి ఆనియన్స్ వేసాను. అండ్ మజ్జిగ చీల్చుకున్న కారంకి సరిపడా చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత, ఇది స్పెషల్ గరం మసాలా అండి. ఏ బిర్యానీలోకైనా ఆ ఒక్క మసాలా వేసుకుంటే చాలు. నీకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ వేయనవసరం లేదు. అది నేను వీడియో తీసానండి, పెడతాను. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలండి. వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకోవాలి. ఎందుకంటే బాగా కొవ్వు పట్టింది మటన్ అనుకోండి, ఆయిల్ అందులోనే ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే నేను తక్కువ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకొని తగినంత పెరుగు కూడా వేసేసుకొని కొంచెం బాగా 2 గరిటెలు పెరుగు వేసుకున్నానండి. కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంటే వాటర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 3-4 విజిల్స్, మనం ఎన్విని బట్టి మటన్ బట్టి, మటన్ లేతుంది అనుకోండి 4-5 విజిల్ 2 విజిల్స్ పెట్టుకోవాలి. ముదరదైతే పెట్టుకోవచ్చు. ఇది రైస్ కోసం అండి. ముందుగా బాండి పెట్టుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇలా వాటర్ రోలింగ్ అవుతున్నప్పుడు సోక్ చేసుకొని ఉంచుకుని సోక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా అందులో మొత్తం వేసేసుకొని, అది కొంచెం మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఉడికిపోయేలాగా దాన్ని ఉడకబెట్టాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ రకంగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిపోయిన దాన్ని ఆల్రెడీ మనం మటన్ తీసుకున్నాం చూడండి, అందులో చాలా వాటర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా బాయిల్ అయిపోయింది. ఇలా బాయిల్ అయిపోయిన దాన్ని మనం ఎందులోనైతే దమ్ చేసుకుంటామో ఆ బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. వేసేసుకొని మనం కర్రీ విజిల్ పెట్టుకొని ఆపేసిన మటన్ ఉంటుంది చూడండి, అది ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. వేసేసుకొని అందులో మనం కుక్ చేసుకున్న రైస్ని అసలు వాటర్ అనేది లేకుండా తీసేసి అందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, టేస్టీ దమ్ అయిపోయిన తర్వాత తీసాను నేను, మర్చిపోయి.